నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. అండ్ సంజన. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార ఘట్టం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేస్తుండటంతో మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. నామినేషన్ దాఖలు తర్వాత భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో లోక్సభ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా ఊపందుకుంది. ప్రధాన పార్టీలు ముఖ్య నేతలతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ముఖ్య నేతలు కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం సోమవారం ఉదయం 11:30కు పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. లోక్సభ స్థానం పరిధిలో పార్టీకి సంబంధించి ఇదే తొలి బహిరంగ సభ కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ జన సమీకరణకు కసరత్తు చేశారు. 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. 2 జిల్లాల అధ్యక్షులు పార్టీ నుండి లోక్సభ స్థానం పరిధిలో గెలిచిన 2 ఎమ్మెల్యేలు సమన్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. సభ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. బహిరంగ సభను కాంగ్రెస్ కార్యకర్తలంతా విజయవంతం చేసి జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించుకొని సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తామని డీసీసీ అధ్యక్షుడు తెలిపారు. ఇదిలా ఉండగా బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయబడే విధంగా వారు స్వయంగా పాల్గొనటము హర్షించదగ్గ విషయం. వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈజ్ ఎక్స్పెక్టెడ్ రీచ్ బై 12 o'clock. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అనే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యావత్తు అక్కడ జగిత్యాల నుండి కూడా చెప్పంటాను నేను. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో డ్వాక్రా మహిళా సంఘాలే కానీ, రైతాంగం, రైతు కూలీలు, ముఖ్యంగా బీడీ కార్మికులు, ఆడబిడ్డల అందరూ కూడా, గల్ఫ్ కార్మికుల కుటుంబాలే కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు ఏదైతుందో తోడ్పడాలని చెప్పని నేను కోరుకుంటూ, ఇక్కడ వాస్తవంగా ఈ పార్లమెంట్ ఎన్నిక ఒక విధంగా ఇవాళ రాబోయేటువంటి ఈ మన భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పంటున్నాను. దేశంలో కొనసాగుతున్న పరిస్థితులు మనకు తెలియదు కాదని చెప్పంటున్నాను. ఇలా భారత రాజ్యాంగానికే ముప్పు వాటిల్ల
చేసే విధంగా ఏ విధంగా ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తుందో మనం గమనిస్తూ చెప్పంటున్నాం. కాబట్టి వాళ్ళు ఏదైతుందో దేశంలో ఉన్న ప్రజాస్వామ్యయుత రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక విధంగా ఐక్యంగా నిలిచి ఈ మతతత్వ రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని నిరసించే విధంగా మరి ఐక్యంగా నిలబడాలని చెప్పంటున్నాను. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళ గతంలో 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి చెప్పంటున్నా. మొదటి పర్యాయం 14లో కవిత గారు గెలిచి వచ్చిండ్రే, రెండో పర్యాయం మిత్రులు అరవింద్ గారు గెలిచి వచ్చిండ్రు. ఈ 2 పర్యాయాలు గత దశాబ్ద కాలం నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఏ విధంగా నిర్లక్ష్యానికి గురిందో మనం తెలియంది కాదని చెప్పంటున్నాం. రైతాంగానికి సంబంధించిన పసుబోర్డే కానివ్వండి, చక్కెర కర్మాగారాల పునఃప్రారంభమే కానివ్వండి, స్థానికంగా నిజామాబాద్ నగరం స్మార్ట్ సిటీ ఎంపికే కానివ్వండి, ఇక్కడ స్థానికంగా కల్పించవలసిన విద్యా సౌకర్యాల అంశమే కానివ్వండి, ముఖ్యంగా నిజామాబాద్లో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పొందలేక వీళ్ళ గల్ఫ్పై ఆధారపడ్డ ఒక కార్మికులు మన పెద్ద ఎత్తున చెప్పంటున్నా. ఇప్పుడు మండే రోజు సోమవారం రోజు మన కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు నామినేషన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బూత్ ఏజెంట్లు రేపు 11:30 వరకు 11:30 వరకు ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్కి రావాలి. అదేవిధంగా రేపు మన ముఖ్యమంత్రి గారు 12:30 వరకు వస్తారు. వారు కూడా ఇక్కడ మీటింగ్లు అటెండ్ అవుతారు. కాబట్టి మరి మీరందరూ ప్రతి నా డాక్టర్ మహిళా సంఘాలకు కూడా సభ్యులందరికీ ఎందరైతే వీలుంటుందో వాళ్ళు కూడా రావాలని, మీ డాక్టర్ సంఘాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మీలో ఉద్దేశించి మాట్లాడతాడు. కాబట్టి మీరు డిచ్పల్లి కాన్స్టిట్యున్సీ, బోధన కాన్స్టిట్యున్సీ అండ్ ఆర్మూర్ బాల్కొండ కాన్స్టిట్యున్సీలు తప్పనిసరిగా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్ కోరారు. శోభాయాత్ర ప్రారంభం నుండి ప్రశాంతంగా సాగేందుకు యాత్ర నిర్వాహకులు, భక్తులు సహకరించాలన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈ నెల 23న నిర్వహించే హనుమాన్ జయంతి శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమంలో శాంతియుతంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కోరారు. నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ భవనంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అన్ని డివిజన్ పరిధిలో నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు వహించాలని సూచించారు. శోభాయాత్ర సందర్భంగా అవసరమైన జాగ్రత్తలు వహించాలని, శోభాయాత్ర ప్రారంభం నుండి ప్రశాంతంగా సాగేందుకు యాత్ర నిర్వాహకులు, భక్తులు, శోభాయాత్రలో పాల్గొనే ప్రజలు నిబంధనల ప్రకారం నడుచుకుంటూ పోలీసులకు సహకరించాలని కోరారు. శోభాయాత్రను అందరూ శాంతియుతంగానే జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరమని ఆయన అన్నారు. ఎలాంటి రుమార్లను నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ స్నేహభావంగా ఉండాలని తెలియజేశారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా స్పీచ్లు మరియు పాటలు పెట్టరాదన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టరాదని, నిత్యం సోషల్ మీడియా మీద పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని సిపి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు డీసీపీ బి కోటేశ్వరరావు, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ట్రైనింగ్ ఐపీఎస్ చైతన్యారెడ్డి, నిజామాబాద్ ఏసీపీఎల్ రాజా వెంకట్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీగా అర్హత ఉన్న ఎంపీ అరవింద్ నిర్లక్ష్యంతో స్మార్ట్ సిటీ హోదా రాలేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధిలో ఆయన విఫలం చెందాడన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవేణు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాను నామినేషన్ వేయనున్న సందర్భంగా నిజామాబాద్లో నిర్వహించే బహిరంగ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నారని చెప్పారు. బహిరంగ సమావేశానికి వేలాది మంది తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహ అవసరాలకు 200 వరకు ఉచిత
విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వైద్య సదుపాయం, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. రాబోయే ఖరీఫ్లో ఏటా ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా అందిస్తానన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్న సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పాల్గొని మరి ఇక్కడ కార్యకర్తలను అభిమానులను ప్రోత్సహించే విధంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా ఏదైతుందో ఈ ప్రాంత ప్రజానీకాన్ని ఇక్కడ సమస్యలను ఏదైతుందో వారు అడ్రస్ చేసే విధంగా ఈ సమావేశం నిర్వహించబోతున్న సందర్భంగా ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం అందరూ కూడా చెప్పంటున్నాను ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని దీన్ని జయప్రదం చేయడంతో పాటుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు ఏదైతుందో తోడ్పడాలని చెప్పని నేను ప్రత్యేకంగా సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పండి. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నిక ప్రధానంగా 3 రాజకీయ పార్టీల మధ్య ఎన్నిక జరుగుతున్నట్టు మనం భావించిన కాంగ్రెసే కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, భారత రాష్ట్ర సమితి కానీ అని చెప్పండి. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అంతవరకు అధికారం ఉన్న భారత రాష్ట్ర సమితి మన గత దశాబ్ద కాలం ఏదైతుందో వీళ్ళ ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవడంతో ప్రజలు మార్పు కోరడం, ఆ మార్పుకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, గౌరవ మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం మనకందరూ తెలిసిందని చెప్పండి. ఎంపీ అరవింద్ గత 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, గత ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసిచ్చి 5 ఏళ్లు గడిచినా బోర్డు ఏర్పాటుకు దిక్కులేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం కాయల పడిన పరిశ్రమలు తెరిచే అవకాశం ఉన్నప్పటికీ అరవింద్ చక్కెర కర్మాగారం ఎందుకు పునఃప్రారంభించలేదన్నారు. నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు స్మార్ట్ సిటీగా ఏర్పాటుకు ఎందుకు కృషి చేయలేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అత్యంత పనిచేయని ఎంపీగా అరవింద్ కవితను ఆదర్శంగా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. ఎన్నికలు సమీపించబోతున్న తరుణంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇది కూడా మనం ఆలోచించదగ్గ విషయం అని చెప్పంటున్నాం. ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? ఈయన ఉద్యమించింది నిజామాబాద్ ఈ ప్రాంత రైతాంగం ఉద్యమించిందా? పసుపు నాణ్యత పెంపొందింప చేయబడటానికి ఏదైతుందో పసుబోర్డు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పండి. నీ స్పష్టత లేదు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావో, ఎప్పటిలాగా ఏర్పాటు చేయబోతున్నావు స్పష్టత లేదు. అంటే ఏ విధంగా దాటవేత ధోరణి అనేది నేను మనం చేస్తూ చెప్పండి. నిన్నెక్కడో గమనించిందే. నా మరొక్కసారి అవకాశం ఇవ్వండి, నేను చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేపిస్తా అని చెప్పాననే. నువ్వు 5 సంవత్సరాలు గడిచింది నాయన. 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి నాకు మరొక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పండి. నిన్న 5 సంవత్సరాలు ఏం చేసినవే? మూతపడ్డ పరిశ్రమలు, సిక్ యూనిట్స్, కాయలా పడ్డ పరిశ్రమలు పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. మిత్రుడు అరవింద్ గారు కూడా చెప్తారు ఉన్నది అని. మనం ఎందుకు దాన్ని వినియోగించుకొని ఇక్కడ ఆరంభింప చేయబడలేదని చెప్పంటున్నాను. ఇవన్నీ నేను చెప్తున్నాను. నేను అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందా? మిత్రుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడంతో వెంటనే ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసిండు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యం లోపల సబ్ కమిటీ మన బోధన్ కానీ మెట్పల్లి కానీ పర్యటించింది. అంటే రైతాంగంతో చర్చించింది. మన చక్కెర నాడితే ఎప్పుడు మనకు ఈల్డ్ వస్తుంది, కోతకు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 2025 లోపు ఏదైతుందో
ఇవాళ మన బోధనే కానీ మెట్పల్లె కానీ ముమ్మూచిపల్లె కానీ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబడే విధంగా కార్యాచరణ రూపొందించి రాష్ట్రంతో ముందుకు పోతుందని చెప్పంటారు. ఈవెన్ అదర్వైజ్ అరవింద్ గారి అంటే ఆయన ఏమి అమాయకుడు కాదు, ఆయన అమాయకుడు కాదు నాయన. నీ పసుపోటు అటే పోయింది, చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం ఇటు పోయింది. పోనీ మన నిజామాబాద్ పట్టణం ఇది నగరమే అయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్. నిజామాబాద్ నగరానికి ఏదైతుందో స్మార్ట్ సిటీగా ఇది గుర్తింపు పొందటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ సిటీ గుర్తింపు చేసేది. ఆరుగాలం కష్టించి పండించిన రైతన్నకు అకాల వర్షాలతో అపార నష్టం మిగిలించింది. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. రోడ్లపై కుప్పలుగా పోసిన వడ్లు వరదలో కొట్టుకుపోయి అంతులేని నష్టం జరిగింది. గత 2 రోజులుగా జిల్లాలో కురిసిన వడగళ్ల వాన, ఈదురుగాలులతో కోతకొచ్చిన ధాన్యం పంట నేల కొరిగింది. మామిడికాయలు నేలరాలాయి. మాక్లూర్, నందిపేట్, రూరల్, నిజామాబాద్, డిచ్పల్లి, ఇందల్వాయ్, నవిపేట్ మండలాల్లోని 25 గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 891 ఎకరాల్లో వరి, 16 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతింది. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి 623 మంది రైతులకు సంబంధించి 900 ఎకరాలు వడగళ్ల బారిన పడినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ నివేదికను ఉన్నత అధికారులకు పంపనున్నట్లు వారు వివరించారు. దుబ్బా శ్రీ పెద్దమ్మదేవి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని విగ్రహాల ఊరేగింపు, పూజా కార్యక్రమాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. 4 రోజుల పాటు జరిగే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ చైర్మన్ కౌడపు శరత్ కుమార్ కోరారు. నగరంలోని గిరిరాజ్ కళాశాల వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మదేవి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో భక్తులు, ఆడపడుచులు మంగళహారతులతో దేవతా విగ్రహాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ పెద్దమ్మదేవి విగ్రహాన్ని జలావాసనంలో ఉంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కౌడపు శరత్ కుమార్, సలహాదారులు గడుగు గంగాధర్, బంటు బలరాం, స్థానిక కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్, అంజయ్య, శేఖర్ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కౌడప్ శరత్ కుమార్ మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మొదటి రోజు విగ్రహాల ఊరేగింపు, జలావాసనం కార్యక్రమం నిర్వహించామన్నారు. 2, 3వ రోజు సైతం హోమాలు, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని, 4వ రోజు శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఉంటాయన్నారు. నగరంలోని ప్రజలంతా హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని వారు కోరారు. ప్రతిష్టాపనలో భాగంగా ఈరోజు అమ్మవారిని సర్వాధిని గణేష్ మందిర్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నిత్య హోమం జరుగుతుంది. బుధవారం రోజు అమ్మవారి ప్రతిష్టాపన జరుగుతుంది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ వస్త్ర షోరూం అనగా హెచ్ గంగారంలో యజమాని హెచ్ సంపత్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. గెలుపొందిన విజేతల పేర్లను షోరూం యజమాని వినయ్ దీక్షిత్, మేనేజర్ అనిల్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ వస్త్ర దుకాణం అనగా హెచ్ గంగారం షోరూంలో వెడ్డింగ్ కార్నివల్ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రాను షోరూం యజమాని సంపత్, వినయ్ దీక్షిత్ ఆధ్వర్యంలో కస్టమర్ల సమక్షంలో కస్టమర్లచే లక్కీగా కూపన్లను తీయించి విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతి మారుతి షిఫ్ట్ కార్, 2వ బహుమతి 10 తులాల బంగారం, 3వ బహుమతి 3 కిలోల వెండి, 4వ బహుమతి 2 కిలోల వెండి, 5వ బహుమతి యాక్టివా మోటార్ సైకిల్ను గెలుపొందిన విజేతలను వారి పేర్లను ప్రకటించారు. గెలుపొందిన విజేతలందరికీ షోరూం యజమాని సంపత్ కస్టమర్ల సమక్షంలో ఫోన్ చేసి బహుమతులు గెలుపొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ అనిల్, సిబ్బంది, అధిక సంఖ్యలో కస్టమర్లు పాల్గొన్నారు. కూపన్ నెంబర్ 34771 కూపన్ నెంబర్ షాపింగ్ చేసిన డేట్ వచ్చేసి 20 ఏప్రిల్. మేడం గారు వచ్చేసి అదృష్టవంతులు స్పందన. అమౌంట్ షాపింగ్ చేసిన బిల్ అమౌంట్ అండి 2499 రూపాయలు మాత్రమే.
బిల్ నెంబర్ వచ్చేసి 13655 బిల్ నెంబర్. సెల్ నెంబర్ వచ్చేసి సార్ అదృష్టవంతులు ఫోన్ చేస్తారు కొద్దిసేపట్లో దయచేయండి. అదృష్టాలు 9912787920. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని అఖిల భారత రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నప్పటికీ రైతులకు మాఫీ చేయకపోవడంతో వడ్డీ భారం పడుతుందన్నారు. చక్రవడ్డీతో రైతులకు నష్టం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని 6 గ్యారంటీల్లో ఖచ్చితంగా అమలు చేస్తామని, ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఏకకాలంలో అలాగే వృద్ధులకు, వితంతులకు బీడీ పెన్షన్ 4016, వికలాంగులకు 6016 రూపాయలు ఇస్తామని ప్రకటించినప్పటికీ అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతులపై ఎనలేని భారం మోపిందన్నారు. 1800 రూపాయలు ఉన్న కాంప్లెక్స్ ఎరువులను 2000 రూపాయల వరకు పెంచడం జరిగిందని, దీంతో రైతులకు అనేక భారాలు అప్పుల పాలు కావడంతో ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందన్నారు. రైతులకు గ్యారంటీ చట్టాలు తీసుకురావాలని అనేక పోరాటాలు చేసిన రైతులు అమరులయ్యారు అని తెలిపారు. రైతులకు పంట గ్యారంటీ చట్టం తీసుకురావాలని రైతులు కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తరఫున రేపు ఏదైతే మేడే వస్తున్నదో ఈ మేడని జయప్రదం చేయాలని ఉన్న గ్రామాలలో ఎర్రజెండా ఏదైతే ఎర్రజెండా పార్టీ కింద పనిచేస్తున్నారో అందరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. అట్లాగే మన ఇప్పుడు రైతులు ఏదైతే పంటలు పండించారో ఈ పంటలు పండించిన దానికి సరైన గిట్టుబాటు ధర లేదు. కనీసము ఒక క్వింటాల్కు ఈరోజు 2600 నుంచి 3000 రూపాయలు మన ధరలు రైతులకు ప్రకటిస్తేనే రైతు గిట్టుబాటు అవుతుంది. రాబోయే కాలంలో కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, తర్వాత ఏవైతే రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారో అవి మార్కెట్లకు రాకుండా దాని చర్యలు తీసుకున్నాలని, అట్లాగే వచ్చే మే నెల 15వ తారీఖు నుంచి
జూన్ 15 తారీఖు దాకా మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో మన ధర్నాలు చేయాలనేది రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపునిసుగా అందరూ దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే ఇప్పుడు ఉపాధి హామీ నడుస్తున్నది. ఈ ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. ఉపాధి ఏదైతే గవర్నమెంట్ మొన్న 300 రూపాయలు రోజువారీ కూలి 300 రూపాయలు అనేది నిర్ణయం చేసింది. మహావీర్ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలియజేసినప్పటికీ వ్యాపారులు బేఖతారు చేశారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్లే వ్యాపారులు మాంసం విక్రయాలు చేశారని స్థానికులు తెలిపారు. బాన్స్వాడ పట్టణంలో మహావీర్ జయంతి సందర్భంగా మాంసపు విక్రయాలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ప్రకటన ద్వారా హెచ్చరించడం జరిగింది. కొంతమంది తమ వ్యాపారాలను మూసి ఉంచగా మరికొంతమంది యథేచ్ఛగా మాంసపు దుకాణాల ద్వారా విక్రయాలు జరపడం పట్ల సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం గాంధీ జయంతికి ముందు రోజు అధికారులు నోటీసులు ఇచ్చేవారని, ప్రస్తుతం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు పత్రికా ప్రకటన చేయడం వల్ల కొంతమంది దుకాణాలు మూసి ఉంచారని, మరికొంతమంది దుకాణాలు తెరిచి ఉంచడం జరిగింది. కాగా కమిషనర్ ఆదేశాలు అందరి కోసమా లేక కొందరి కోసమా అని చర్చించుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు మాంసపు విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను తెగించి విధులు నిర్వహిస్తారని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ అన్నారు. వారి సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గత వారం రోజులుగా నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించిన అగ్నిమాపక పరికరాలతో పాటు డెమోస్ట్రేషన్, స్ప్రింక్లర్స్, మెకానికల్ ఫోమ్ ఆయిల్ ఫైర్ మీద వాడేటటువంటి ఫోమ్ మరియు నీరు బోట్స్ కట్టర్ వివిధ పరికరాలను సిపి పరిశీలించారు. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిపి మాట్లాడుతూ ఎత్తైన బిల్డింగ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించడమే కాకుండా అగ్ని ప్రమాద ఘటనలు జరిగినప్పుడు నిరోధించే ముందస్తు జాగ్రత్తలు సైతం తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలను ప్రారంభ దశలోనే అరికట్టాలని, లేదంటే చాలా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే ఆస్కారం ఉంటుందని హెచ్చరించారు. ప్రాణాలకు తెగించి అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపక శాఖ వారి సేవలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి మురళీ మనోహర్ రెడ్డి, సహాయ అగ్నిమాపక అధికారి భానుప్రతాప్, ఫైర్ ఆఫీసర్ పి నర్సింగ్రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అనేది బాగా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి విత్ వెరీ మినిమల్ కాస్ట్. ఈవెన్ ఇన్ మై వెహికల్ ఐ హ్యావ్ అ స్మాల్ ఫైర్ బాల్ అనేది ఇంత చిన్నది ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఇట్ జస్ట్ కాస్ట్ అబౌట్ 500 రూపీస్ టు 700 రూపీస్ అండి. చిన్న ప్రమాదం జరిగినప్పుడు మేము ఆ బాల్ని ఆ ఇన్సిడెంట్ ప్లేస్లో వేస్తే కూడా అది సాధ్యమైనంత వరకు టెంపరీగా, అంటే ఫస్ట్ రెస్పాండర్స్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే వరకైనా అది కొంతసేపు వరకు కంట్రోల్ చేయగలుగుతారు. These are all small equipments, minimal expenditure అనేది ఉంటుంది. సో ఇటువంటి మెజర్స్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇల్లు అండ్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా మనకి మోస్ట్ ఆఫ్ ది ఫైర్ ఇన్సిడెంట్స్ ఆర్ డిజాస్టర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ జరిగేది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, హోటల్స్, షాపింగ్ కాంప్లెక్సెస్ అండ్ క్రౌడెడ్ అండ్ బాగా కంజెస్టెడ్ ఉన్నటువంటి మార్కెట్ ప్లేసెస్లో జరుగుతుంది. ఇక్కడ కూడా అవి చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండొచ్చు, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండొచ్చు. ఇక్కడ కూడా మేము బాగా నిర్లక్ష్యం అనేది చూస్తాం. ఈ సందర్భంగా నేను సమాజ సేవే దృక్పథంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతున్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ సెక్రటరీ డాక్టర్ ఎస్ సిద్ధయ్య వారి సిబ్బంది చేస్తున్న సేవలు అమోఘమని ఆ సంస్థ అధ్యక్షులు ఎం మహిపాల్ అన్నారు. అనేక కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు పొందిన ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో 32వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్నేహ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఎం మైపాల్ హాజరై ఆయన మాట్లాడుతూ స్నేహ సొసైటీ రానున్న కాలంలో దివ్యాంగుల సాధికారతకు మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టి నిర్వహించాలని చెప్పారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రభుత్వం తోడ్పడుతూ ఉండాలని ఆయన కోరారు. స్నేహ సొసైటీ గత 32 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందని పేర్కొన్నారు. దీనికి గాను జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులను పొందడం గర్వించదగిన విషయమని తెలిపారు.
3 సంవత్సరాలుగా రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాక కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. దీనికి గాను ప్రణాళికాబద్ధంగా వనరులను సమకూర్చుకోవాలని తెలియజేశారు. ఇరు ప్రభుత్వాలు తాము చేస్తున్న సేవలను గుర్తించి మరిన్ని నిధులను కేటాయించి పూర్తి సహాయ సహకారాలను అందించాలని వారు కోరారు. స్నేహ సొసైటీ అందించే ప్రతి కార్యక్రమం అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య వార్షిక నివేదికను సర్వసభ్య సమావేశానికి సమర్పించారు. ఈ వార్షిక సమావేశంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే ఒక ఎన్జిఓ రిప్యుటేషన్ పోతుంది. సో ఎన్జిఓకి బర్డన్ పెరుగుతుంది. ఏంటంటే వాళ్ళకి ఇచ్చేది 3,500 వాడికి 2 నెలలకు ఒకసారి మనం డబ్బులు ఇవ్వాలి కదా. కొన్ని అన్న వాడు అంటాడు, సార్ నేను రావడానికి నాకు ఛార్జీలు లేవు సార్, నేను ఇవ్వాలి అంటాడు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనం పని అంతా పక్కన పడేసి వాళ్ళ జీతాల కోసం ప్రత్యేకంగా 2-3 గంటలు వెయిట్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం మానేసి నేనేమనుకున్నా అంటే ముందు కూడా బిగినింగ్లో నేను చాలా కాలం 95 నుంచి దాదాపుగా 2005 వరకు నేను వేరే ప్రోగ్రామ్స్ తీసుకోవాలి. ఓన్లీ డిజేబుల్డ్లోనే పనిచేయాలనుకున్నాను, డిజేబుల్డ్ వెల్ఫేర్ కోసం పనిచేయాలనుకున్నాను, డిజేబుల్డ్ ఎంపవర్మెంట్ కోసం పనిచేయాలనుకున్నాను. ఏదన్నా రిలవెంట్ డిజేబుల్డే టేకప్ చేసిన. 2006 తర్వాత ఎంతోమంది మోటివేట్ చేయంగా నేను HIV AIDS ప్రివెన్షన్ ప్రాజెక్ట్ని ఎంతో కష్టంగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వేరే కార్యక్రమాలు తీసుకున్నాను. కానీ అంతకంటే ముందు నేనేమి ఇర్రెలవెంట్ ఆఫ్ ద డిజేబుల్డ్ తీసుకోలేదు. సో అన్నీ కూడా డిజేబుల్డ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఏమనుకున్నా అంటే హై హాస్పిటల్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడపగలిగితే చాలామందికి డాక్టర్ గారు అన్నట్టుగా క్యాటరాక్ట్ పేషెంట్స్ని మనం సైడ్ సేవ్ చేసడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఆల్రెడీ మనం కొంత నోముల రామచంద్రారెడ్డి గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. దానికి ఒక స్లిప్ డ్యామ్ కూడా కొనడం జరిగింది. అందులో టోటల్ ఎక్విప్మెంట్ ఉంది. డాక్టర్ సందీప్ బారావు గారు కూడా మనకి కాన్సెంట్ ఇచ్చారు. సో కాబట్టి మనకి దానికి పర్మిషన్కి అప్లై చేస్తారు. ఈ టైం దొరకట్లేదు రియల్గా చెప్పాలంటే. సో అంత ఒత్తిడిలో పని చేస్తున్నాము. సో రోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకొని మన సమయాన్ని మన ఒత్తిడిని పెంచుకునే కంటే కూడా ఏదైతే డిజేబుల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవే చేయాలనుకుంటున్నాను. ఒకటి చారిటీ హాస్పిటల్ని దళిత క్రైస్తవులకు అన్ని సంక్షేమ పథకాలను తమ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వర్తింపచేసిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హామీలను మరిచాయని, ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్టియన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని గుర్తు చేశారు. దళిత క్రైస్తవులకు అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం వర్తింపచేసిందని, క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించడమే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను మరిచిందన్నారు. 5 ఏళ్లలో అరవింద్ 5 రూపాయల పని చేయలేదని అన్నారు. అరవింద్ ఒక్క గుడి తీసుకురాలేదు, ఒక్క బడికి నిధులు తీసుకురాలేదన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఈడీ, సిబిఐ కేసులు పెడుతుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని బాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, ఫాస్టర్లు పాల్గొన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి జిల్లా కేంద్రంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీంతో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సిపి కల్మేశ్వర్ పర్యవేక్షణలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి వస్తుండటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సిపి కల్మేశ్వర్ అధికారులతో కలిసి బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది భారీగా తనిఖీలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. స్థానిక పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ బలగాలను బందోబస్తు కోసం రప్పించారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిజామాబాద్ నగరానికి వచ్చారు. నగర శివార్లోని హోటల్ కృష్ణాలో జరిగిన ఓ నిశ్చితార్థం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రావడంతో హోటల్ ఎండీ గాదె కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అధునాతన హంగులతో హోటల్ నిర్మించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా గాదె కృష్ణ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఐటీఐ గ్రౌండ్లో ఆదివారం ఉదయం పూట మార్నింగ్ వాకర్స్ను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాకింగ్కు వచ్చిన వారందరినీ పలకరించారు. అనంతరం వారితో కాసేపు క్రీడల్లో పాల్గొని అల్పాహారం తీసుకొని వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో తమకు మద్దతు ఇవ్వాలని వాకర్స్ను తదితరులను కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.